వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా మూడు చింతపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో పల్లవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి స్కూల్ సహకారంతో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులకు శనివారం లక్ష్మాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పరీక్షా ప్యాడ్లను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సీఈఓ మల్కా యశస్వి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా రావాలని అన్నారు. ఇందులో భాగంగానే విద్యార్థులకు పంపిణీ చేసినటువంటి పరీక్షా ప్యాడ్లపైన మోదీ చిత్రం పెట్టామని అన్నారు. మీరు అడ్డం రాకుండా మీరు ఆటో ఉంటుంది కానీ 400 అడుగుతున్నాడు. రింగు కొంటే 400 వేసుకోవడానికి ఇప్పుడు వేస్తుంది కదా. స్టార్టింగ్ చేస్తే వేస్తుండే ఇంకా 6 ఇంచులు సైకిల్ వేస్తుండే ఇంకా 6 పక్కకు వచ్చేస్తాడైనా ఒరే నీ చెప్ప నేను మళ్ళా చేసి పెట్టి ఆయన లోగో అది అయిపోలే మొత్తం అది నడుస్తూనే ఉంటుంది. ఆల్రెడీ ఉంది మరి మొత్తం లక్ష్మాపూర్ విలేజ్లో మూడు చింతపల్లి మండల్ మేడ్చల్ నియోజకవర్గంలో మేము ప్యాడ్స్ పంచడం జరుగుతుంది. ఇవాళ మోదీ గారిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి ప్రతి బీజేపీ కార్యకర్త ఎలా అయితే కొట్లాడుతున్నాడో అలాగే మోడీ గారు మూడోసారి రావాలని అందరం కష్టపడుతున్నాం. దానిలో భాగంగా ఇవాళ మేము మల్కాజ్గిరి పార్లమెంట్లో ప్రతి స్కూల్లో ఏదైతే ఎగ్జామ్స్ రాబోతున్నాయో దానికోసం అని చెప్పేసి మోడీ గారిది ఒక ప్యాడ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇవాళ మన ఇక్కడ చాలామంది 1000 మంది స్టూడెంట్స్ తరలి వచ్చారు. ఇక్కడంతా ఇవాళ మేడ్చల్ కవర్ చేస్తూ లాస్ట్ 30 రోజుల నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాము. అండ్ మోదీ గారు మూడోసారి రావాలని చెప్పేసి ప్రోగ్రామ్ చేస్తున్నాం. అయిపోయినా స్టూడెంట్స్